వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. లైవ్లో భాగంగా ఈరోజు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని టీడీపీనే హీరోని చేసే ప్రయత్నం చేస్తోందా అంటే అవుననే చెప్పాలి. పూర్తిగా 11 సీట్లకే పరిమితమై, అది కూడా తనకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఈరోజు ఇంట్లోనే తాడేపల్లికే పరిమితమవుతున్న సిచ్యువేషన్ ఉంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ మీద కూడా ఒక బెంగతో ఉన్నారు. అసలు తన పార్టీ తరపున గెలిచిన నేతల సంగతి అలాగుంటే ఓడిపోయిన నేతలందరినీ కూడా ఎలా కాపాడుకోవాలి, 5 ఏళ్ల పాటు ఎలా పార్టీని లైమ్ లైట్లో ఉంచాలి, ఇంత ఘోరమైన ఓటమి తర్వాత తను అసలు ఎలాంటి స్టెప్ తీసుకొని ముందుకెళ్ళాలి అనే అంశం మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో డైలమాలో ఉన్నారు. డైలమాలోనే కాదు, ఒక పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారు. కనీసం తాను పిలిస్తే ఈరోజు పార్టీ సీనియర్ నేతలు కూడా ఆయన రివ్యూకు రాని సిచ్యువేషన్ ఉంది. అలాంటి జగన్మోహన్ రెడ్డిని ఆయన భవిష్యత్తు కూడా ఆల్మోస్ట్ డైలమాలో పడ్డట్టే. అటు కేసులు పుల్ చేసినట్లయితే సీరియస్గా ఆయన కేసెస్ కూడా ఆయన మళ్ళీ తిరిగి జైలుకి వెళ్ళే అవకాశం ఉందనేది కూడా మొన్నటి నుంచి జరుగుతున్న చర్చ. సో ఇక జగన్మోహన్ రెడ్డి పని అయిపోయినట్లే అని కూడా మొన్నటి నుంచి చర్చ జరుగుతోంది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఒక భారీ మెజారిటీతోని అధికారాన్ని కైవసం చేసుకున్న తర్వాత నుంచి, అంటే ఆల్మోస్ట్ 1 మంత్ అనుకోవాలి. అయితే ఈ నెల రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గురించి ఆ స్థాయిలో చర్చ జరిగినప్పటికీ, ఆ స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి, అంటే కేవలం తాడేపల్లికో లేకపోతే బెంగళూరుకో పులివెందులకో పరిమితమైన జగన్మోహన్ రెడ్డిని ఈరోజు టీడీపీనే హీరోని చేసే ప్రయత్నం చేస్తోందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే కొన్ని వరుసగా జరుగుతున్న సంఘటనలు, కొన్ని జగన్మోహన్ రెడ్డికి కొన్ని విషయాల్లో టీడీపీ కావాలనుకునే ఎగ్జామ్షన్ ఇస్తుందా, లేకపోతే తాము మంచి వాళ్ళం అని అనిపించుకోవడానికి టీడీపీ ఆ ఎక్స్పోజర్లో వెళ్తుందా అనేది మనం పక్కన పెడితే, టీడీపీ చేసిన కొన్ని పనులు మాత్రం ఎస్పెషల్లీ టువర్డ్స్ టు జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా ఆ పార్టీ క్యాడర్ను కూడా డైలమాలో పడేస్తున్నాయి. అసలు చంద్రబాబు నాయుడు గతానికంటే భిన్నంగా వ్యవహరిస్తానని చెప్తూ వచ్చారు. బట్ అలాగా కాకుండా ఎప్పటిలాగే ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నారు అనేది చాలా మందిలో జరుగుతున్న చర్చ. అయితే టీడీపీ జగన్మోహన్ రెడ్డి విషయంలో తప్పడడుగులు వేస్తోందా అంటే అవుననే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన హైపు టీడీపీనే ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అంటే అందులో అతిశయోక్తి కూడా కాదు. ఎందుకంటే మనం చూసినట్లయితే ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికే పరిమితమైన తర్వాత ఆ 3 ఇష్యూల్లో టీడీపీ నిజంగానే ఆయనకి ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆయన తీసుకెళ్లి నెత్తి పెట్టుకున్నంత విధంగా జగన్మోహన్ రెడ్డిని టీడీపీ నేతలు వ్యవహరించారనే చెప్పుకోవాలి. ఆ 3 ఇష్యూలు ఏంటో మనం చెప్పుకున్నట్లయితేనే టీడీపీ ఎంత ప్రయారిటీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డికి. ప్రజలే జగన్మోహన్ రెడ్డిని వద్దనుకున్నారు. ప్రజలే జగన్మోహన్ రెడ్డికి ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. కనీసం నువ్వు ప్రతిపక్ష హోదాకు కూడా, ప్రతిపక్ష నేతగా కూడా మా తరపున ప్రశ్నించడానికి కూడా పనికిరావంటూ జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ప్రజలే ఇంట్లో కూర్చోబెట్టారు. కానీ టీడీపీ మాత్రం ఈ రోజున ఆ స్థాయిలో ఆయన నెత్తికెత్తుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే దీని ద్వారా టీడీపీ ఏం సాధించాలనుకుంటుంది అనేది చాలామంది ఆ పార్టీలో ఉన్న కరుడు గట్టిన టీడీపీ కార్యకర్తలకు కానీ, ఆ పార్టీ తరపున కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన నాయకులకు కానీ అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీ ఇది వాంటెడ్లీ చేస్తుందా, పొరపాట్లు అలా జరిగిపోతున్నాయి అనేది మనం పక్కన పెడితే, ఈ పొరపాట్లు భవిష్యత్తులో గ్రహపాట్లుగా మారే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. ఈ రోజున చూసినట్లయితే టీడీపీ ఏ స్థాయిలో ప్రయారిటీ ఇచ్చిందనేది, ఏ ఇష్యూలో ఇచ్చిందనేది ఒకసారి మనం ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత 5 ఏళ్ల పాటు ఆయన ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేయలేదు. మనం చూసినట్లయితే సీఎం స్థాయిలో ఉండి ఆయన వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలోనో, ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలోనో ఆయన బటన్ నొక్కే కార్యక్రమానికి మాత్రమే జనంలోకి వచ్చేవాళ్ళు. ఇక అంతేకాదు ఆ పరదాలు కట్టుకొని పోలీస్ ప్రొటెక్షన్ మధ్యన మాత్రమే జనంలోకి వచ్చేవాళ్ళు. ఆ బటన్ నొక్కేసి 2 మినిట్స్, అది కూడా పొలిటికల్ స్పీచ్ ఇచ్చేవాళ్ళు. అది ప్రభుత్వ వేదిక, ప్రభుత్వ పథకాలు పంచే వేదిక అయినప్పటికీ కూడా పొలిటికల్ స్పీచ్ ఇచ్చి అటు పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలు, ఆయన పెళ్లిళ్ళ మీద విమర్శలు, ఇటు లోకేష్ మీద వ్యక్తిగత విమర్శలు, అటు చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు, అలా మాట్లాడేసి వెంటనే 2 మినిట్స్ వెళ్ళిపోయారు. అది కూడా స్క్రిప్టెడే. ఆ స్క్రిప్ట్ మధ్యలో ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ మొదటికెళ్ళి మళ్ళీ మాట్లాడుతూ వచ్చేవాళ్ళు. ఇక అంతేకాదు తాను హెలికాప్టర్లో ఎక్కడికైనా వెళ్తున్నానంటే దారిలో ఉన్న చెట్లు పొట్లు అన్నీ కొట్టేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఆయన అనుచరుగణం కానీ, అటు పోలీస్ యంత్రాంగం కానీ, అధికార యంత్రాంగం కానీ, కనీసం ఫుట్పాత్ మీద పండ్లు పూలు అమ్ముకునే వాళ్ళని కూడా ఉన్నిచ్చేవాళ్ళు కాదు. అలా ఆ స్థాయిలో ఒక రాజు వెడలే రవితేజం నదరగా అంటారు, మనకి పాత రోజుల్లో పద్యం ఉండేది. సో అలాగా జగన్మోహన్ రెడ్డి వస్తుంటే ఆయన అడుగులకు మడుగులెత్తుతూ కూడా అధికారులు ఆయన సేవ చేస్తూ వచ్చారు 5 ఏళ్ల పాటు. జగన్మోహన్ రెడ్డి కూడా తాను నిజంగానే రాజునని ఫీల్ అవుతూ వచ్చారు. మూర్ఖుడు రాజు కన్నా బలవంతుడు అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు పెద్దలు. దాన్నే నిజం చేస్తూ ఎన్నోసార్లు డైరెక్ట్ యాక్సెస్ లేకుండా చేసుకున్నారు. ఆయన జనంతోనే యాక్సెస్ లేదు, తన అభిమానులతోనే యాక్సెస్ లేదు, ఈవెన్ తన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా సీనియర్ నేతలతో కూడా యాక్సెస్ లేకుండా చేసుకున్నారు, సలహాదారుల పేరుతోని, మరో కారణాలతోని. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆయన మనం చూసాం ఫ్రీబీస్ని ఎప్పుడు కూడా
ఆయన బటన్ నొక్కుడు కార్యక్రమాలు తప్ప జనంతో యాక్సెస్ లేదు. ఇక ఇదంతా పక్కన పెడితే కనీసం ఒక క్రైసిస్, ప్రభుత్వానికి సవాల్గా మారిన కొన్ని ఇష్యూస్, ఉద్యోగ సంఘాల నిరసనలో, ఉపాధ్యాయ సంఘాల నిరసనలు కానీ, డిఎస్సి నోటిఫికేషన్స్ కానీ, ఇలా అమరావతి లాంటి ఇష్యూస్ కానీ, ఇలాంటి ఇష్యూస్లో ఆ స్థాయిలో విమర్శలు వస్తున్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా సీఎం హోదాలో కావచ్చు, పార్టీ అధినేత హోదాలో కావచ్చు, 5 ఏళ్ల పాటు ఎప్పుడు కూడా ఆయన దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. ఈవెన్ తన సొంత మీడియా ఉన్నప్పటికీ ఆ డయాస్ మీద కూడా కూర్చొని దాన్ని ఎక్కడ దానికి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేయలేదు. సో చంద్రబాబు నాయుడు వచ్చి తన భార్యని అసెంబ్లీ వేదికగా తిట్టిన కారణంగా, ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన కారణంగా, తన 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వచ్చి ఆయన మీడియా ముందు కన్నీళ్ళు పెట్టినారు, చాలా ఎమోషనల్ అయ్యారు. అంతటి ఒక ఘోరమైన సంఘటనలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో లేని ఆధారాలను సృష్టించి మరీ ఆయన జైలుకు పంపి 52 రోజుల పాటు దేశవ్యాప్తంగా అనేక నిరసనలకు కూడా జగన్మోహన్ రెడ్డి కారణమయ్యారు, రాష్ట్రం ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా. ఆ విషయంలో కూడా అన్ని విమర్శలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ దాన్ని ఖండించే ప్రయత్నమో, దానికి వివరణ ఇచ్చే ప్రయత్నమో చేయలేదు. అంటే ఆల్మోస్ట్ ఆయన తన అంచరుగణంతో పాటు, తన పార్టీ నేతలతో పాటు అటు మీడియాను కూడా దూరం పెట్టే ప్రయత్నం చేసుకున్నారు 5 ఏళ్ల పాటు. కానీ ఎప్పుడైతే తాను ఓడిపోయినారో జగన్మోహన్ రెడ్డి, అదే రోజు సాయంత్రం చాలా హడావిడిగా మీడియా ముందుకు వచ్చారు. తాను అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, తాతయ్యలకు, అవ్వలకు ఇవన్నీ పంపుతూ ఉంటే ఫ్రీబీస్ అన్నీ, ఆ పథకాల ఫలితాలు ఏమైనాయి, వాళ్ళందరి ప్రేమ ఏమైందంటూ కూడా ఆయన చాలా డ్రమటిక్గా మాట్లాడారు, కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు, చాలా ఎమోషనల్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి అంత స్థాయిలో కన్నీళ్ళు పెట్టుకోవడం చూసిన వాళ్ళు మా పార్టీ నేతలకు కూడా సానుభూతి వచ్చింది. తమను ఇట్లా నిండా ముంచాడని కోపం ఒకవైపు ఉన్నా, నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో మాట్లాడుతుంటే చాలామందికి సానుభూతి అయితే వచ్చింది. అయితే ఇదే డ్రామా, ఇదే సానుభూతి యాక్షన్ అటు టీడీపీని కూడా డిఫెన్స్లో పడేసినట్టుగా కనిపించింది ఆ 2 రోజుల పాటు. సరే, ఆ తర్వాత మనం చూసినట్లయితే కూటమి ప్రభుత్వాన్ని విజయ్ దుందుకు మోగించింది. చాలా వ్యాస్ట్ మెజారిటీతో టీడీపీ మొన్న కూటమి సభ్యులు అధికారంలోకి వచ్చున్నారు. కేవలం ఈరోజు వైఎస్ఆర్సీపీ 11 సీట్లకే పరిమితమైంది. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాలేదు, అది మాత్రమే మనం ఆ విజయాన్ని, టీడీపీ విజయాన్ని, కూటమి విజయాన్ని వర్ణించలేం. ఎందుకంటే దాదాపు 35 చోట్లకు పైగా కూటమి సభ్యులందరికీ కూడా చాలామందికి 35 చోట్లకు పైగా 50,000కు మెజారిటీ వచ్చిందంటేనే ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఇంట్లో కూర్చోమని చెప్పారు అనేది మనకు అర్థమవుతుంది. దట్స్ ఇట్. అంతవరకు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అండ్ దెన్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన అసెంబ్లీని ఏర్పాటు చేసుకున్నారు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కోసం. దెన్ అసెంబ్లీకి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయాలి కాబట్టి, ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఆయన అసెంబ్లీకి వచ్చున్నారు. ఆయన పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు కూడా అసెంబ్లీకి వచ్చున్నారు. అయితే అసెంబ్లీకి వచ్చే ముందే టీడీపీ చేసిన మొదటి తప్పు ఏంటంటే, ముందుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చే ముందే ఆయన మెయిన్ గేట్ నుంచి కాకుండా వెనక అందరితో పాటు రావాల్సి ఉంటుంది, ఆయన ఎమ్మెల్యేలతో పాటే. కానీ ఆ పార్టీ నేతలు వచ్చి ఆ ఎగ్జామ్షన్ అడిగారు. అక్కడ చంద్రబాబు నాయుడిని అడిగితే ఆయన వెంటనే దాన్ని యాక్సెప్ట్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే వెనక గేట్ నుంచి ఆయన ప్రత్యేకంగా ఆయన కారులో రావడం జరిగింది. అది టీడీపీ చేసిన మొదటి తప్పు. అంతేకాదు, అదే రోజున జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేదు. యాక్చువల్గా ఈరోజు ఏపీ అసెంబ్లీకి ఉన్న నెంబరింగ్ దృష్ట్యా 175లో కనీసం 18 సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఉన్నట్టు. కానీ జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లే వచ్చాయి. అలా చూసినా కూడా ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యేనే, ప్రతిపక్ష హోదా నేతగా కూడా పనికిరాదు. కానీ అలాంటి జగన్మోహన్ రెడ్డి వచ్చి అడగడంతోనే చంద్రబాబు నాయుడుకి ఆయనకి ఎగ్జామ్షన్ ఇచ్చారు. మామూలుగా సాధారణంగా ఆల్ఫాబెటిక్స్లో మంత్రులందరూ ప్రమాణ స్వీకారం తర్వాత ఎమ్మెల్యేలంతా కూడా ఆల్ఫాబెటిక్స్లో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది ఆ ఆర్డర్లో. కానీ జగన్మోహన్ రెడ్డి కోరడంతోనే మంత్రులు అయిపోయిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసుకునేందుకు అవకాశం ఇచ్చున్నారు. దానికి వైఎస్ఆర్సీపీ చెప్పిన కాజ్ ఏంటంటే, పులివెందుల పర్యటన ఉంది జగన్మోహన్ రెడ్డిది అనేసి. పులివెందులు మధ్యాహ్నం వెళ్ళకపోతే సాయంత్రం అయినా వెళ్ళొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా అడిగారో లేదో, ఇలా తాము మంచివాళ్ళం అని చెప్పించుకోవడానికి. ఎందుకంటే సభా వ్యవహారాల శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ ఉన్నారు. అప్పటికే ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేస్తున్నారు. అదేవిధంగా స్పీకర్గా ఆ రోజు చూసినట్లయితే అయ్యన్న పాత్రుడు తర్వాత స్పీకర్ అయి ఉన్నారు. అప్పటికి బుచ్చే చౌదరి లాంటి వాళ్ళు ప్రొటెం స్పీకర్గా ఉన్నారు. వాళ్ళు వెంటనే ఎగ్జామ్షన్ ఇచ్చు, ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా అనుమతి ఇచ్చారు, వెంటనే ఎగ్జామ్షన్ ఇచ్చున్నారు. సో ఈ 2 ఇష్యూలు ఎగ్జామ్షన్ మీదే చాలా విమర్శలు వచ్చాయి. ఇలా ప్రజలే ఇవన్నీ మ్యాండేట్ను, ప్రజలే ప్రతిపక్ష హోదా వద్దంటే చంద్రబాబు నాయుడు అంటే అలా ప్రయారిటీ ఎలా ఇస్తుంది జగన్మోహన్ రెడ్డికి అనే విమర్శలు వచ్చాయి. బట్ జగన్ చేసినట్టే తాను చేస్తే తనకు ఎక్కడ ప్రయారిటీ ఉంటుంది, జగన్ చేసినట్టే తాను చేస్తే తను కూడా వెండెట్టా పాలిటిక్స్కి వేదిక చేస్తారని చంద్రబాబు నాయుడు అనుకొని ఉండొచ్చు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి అలా ఎగ్జామ్షన్ ఇస్తే, బట్ కుక్కతోక వంకర అనే విధంగా జగన్మోహన్ రెడ్డి తెల్లారిన రోజే, మరుసటి రోజే జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో కావచ్చు, ఆయన ఓన్గా కావచ్చు, ఒక సుదీర్ఘంగా లేఖ రాశారు స్పీకర్ను ఉద్దేశించి. తను అవమానిస్తున్నారు, తనకు ప్రతిపక్ష హోదా కూడా మీరు ఇవ్వట్లేదు, మిమ్మల్ని చూస్తే ప్రతిపక్ష హోదా ఇచ్చే పరిస్థితి కూడా నాకు కనిపించట్లేదు, అందుకే అసెంబ్లీకి రావాలంటే వద్దా అనే విషయంలో నేను ఆలోచిస్తున్నానని కూడా, అంటే వద్దు అని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు ఆయన. ఇప్పుడున్న ర్యాగింగ్ని, ఇప్పుడున్న జనసేన టీడీపీ ఎమ్మెల్యేల మధ్య ర్యాగింగ్ని ఆయన తట్టుకోలేదు. అసెంబ్లీని ఒక క్లాస్ రూమ్గా, ఒక ర్యాగింగ్కి ఒక అడ్డాగా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. అది బూతులకి ఎండార్స్గా మార్చేశారు అసెంబ్లీని 5 ఏళ్ల పాటు.
గతంలో మనం చూసినట్లయితే అసెంబ్లీలో ఎప్పుడు కూడా ఆఫ్ ద రికార్డ్ అంటాం. ఎవరైనా పొరపాటున మాట్లాడేటప్పుడు నేతలు ఏదైనా పరుషపదజాలంతో మాట్లాడితే దాని రికార్డుల నుంచి తొలగించండి అని స్పీకర్ చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే వైఎస్ఆర్సీపీ సభ్యులు ఎప్పుడైతే మెజారిటీ కొత్త వాళ్ళంతా కూడా అసెంబ్లీలోకి అడుగుపెట్టారో 2019 ఎన్నికల రూపంలో, దాన్ని నిజంగానే ఒక క్లాస్ రూమ్, చిన్నపిల్లల క్లాస్ రూమ్ లాగా మార్చేశారు. అసెంబ్లీకి అర్థాన్నే మార్చేశారు. ఇప్పుడు ఆల్రెడీ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ ఆన్ రికార్డే అవుతున్నాయి. ఒకవేళ అసెంబ్లీ రికార్డు నుంచి తొలగించినా బయట కెమెరాలు వాటిని ప్రసారం చేస్తూనేవాయి. అవి ఆన్ రికార్డే అవుతున్నాయి ఈ రోజున. అందుకే ఆ స్థాయిలో బూతులను కూడా ఎండార్స్ చేసిన పరిస్థితి అసెంబ్లీలో. ఇక ఈరోజు అవన్నీ కూడా పడున్నారు కాబట్టి టీడీపీ ఎమ్మెల్యేలు జనసేన నేతలను బయట టార్గెట్ చేయడం, ఈరోజు వాళ్ళు ఎవరు అసెంబ్లీకి వస్తే జగన్మోహన్ రెడ్డిని అంత ఈజీగా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. అందుకే వాళ్ళని ఫేస్ చేయలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి. దట్టు తనకు నెంబరింగ్ కూడా ఎక్కువ లేదు కాబట్టి తన వైపున 10 మందే ఉన్నారు. వాళ్ళు అసెంబ్లీ సమావేశంలోపు పూర్తిగా వెళ్తారో లేదో, పక్కనే ఉంటారో లేదో తెలియని పరిస్థితి. సో అలాంటి సిచ్యువేషన్లో ఆయన బేసిక్గా అసెంబ్లీకి వెళ్ళకూడదు అనే నిర్ణయించుకున్నారు స్టార్టింగ్లో. కానీ అప్పుడు చూసినట్లయితే ఇక దాన్ని ఒక సాకుగా చూపిస్తూ దానికి ప్రతిపక్ష నేతకు హోదా కూడా ఇవ్వట్లేదని చెప్పి స్పీకర్ను ఉద్దేశిస్తూ ఒక లేఖ రాయడం కూడా జరిగింది. సో దాన్ని నెత్తినోరు బాదుకున్న టీడీపీ తర్వాత ఉపయోగం లేకుండా పోయింది. అది జగన్మోహన్ రెడ్డి మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా హైలైట్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత మనం చూసైతే అతి కీలకమైన రెండో అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలవాలనుకున్నారు. ఏదైతే వైఎస్ఆర్సీపీ మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన తర్వాత మెజారిటీ నేతలు ఇళ్ళని టీడీపీ నేతలు ముట్టడించే ప్రయత్నం చేశారు. ఒక వంశీ కావచ్చు, ఒక కొడాలి నాని కావచ్చు, ఒక ఏదైతే పొంగనూరులో పాదయాత్ర చేస్తానంటేనే పెద్దిరెడ్డిని జనసేన కార్యకర్తలు అడ్డుకున్న పరిస్థితుంది. ఎందుకంటే ఆ స్థాయిలో వాళ్ళ కారణంగా వాళ్ళు హ్యూమిలేట్ అయి ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళు కానీ ఎన్నో ఆస్తులు లాస్ అయి ఉన్నారు, అన్ని రకాలుగా హ్యూమిలేట్ అయి ఉన్నారు. అలా అడ్డుకునే ప్రయత్నం చేసి కొన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ నేతల మీద కూడా కేసులు ఫైల్ అయిన పరిస్థితి ఎన్నికల సమయంలో వాళ్ళు చేసిన హడావిడితో. వీళ్ళెవ్వరిని కూడా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించలేదు. ఆయన కోసం 5 ఏళ్ల పాటు ఆయన స్కిన్ సేవ్ చేయడం కోసం నిలబడ్డ ఒక రోజా ఘోర ఓటం పాలయ్యారు, ఒక కొడాలి నాని ఘోర ఓటం పాలయ్యారు. వీరంతా ఓటం పాలవడమే కాదు, తమ భవిష్యత్తును కూడా పణంగా పెట్టి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తే ఈరోజు వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో వేసుకున్నారు. అలాంటి వాళ్ళని ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడే ప్రయత్నం చేయలేదు. వాళ్ళు ఎవరిని కూడా పరామర్శించే ప్రయత్నం చేయలేదు. డబ్బులు ఎన్నో ఖర్చు చేసుకొని జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మినిట్లో అటు ఇటు షఫుల్ చేస్తే బాధపడి ఇష్టం లేకపోయినా అక్కడ పోటీ చేసిన ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించలేదు. ఆ స్థాయిలో విజయసాయి రెడ్డి ఈరోజు పర్సనల్ ఇష్యూ కారణంగా టార్గెట్ అవుతుంటే జగన్మోహన్ రెడ్డి పరామర్శించలేదు. కేవలం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాత్రమే పరామర్శించారు. అది కూడా ఎందుకు పరామర్శించారు? చంద్రబాబు నాయుడు వైజాగ్ పర్యటనకి వెళ్తానంటేనే, కనీసం అమరావతి పర్యటన చేస్తానంటేనే ఆయన క్యాన్వాయ్ మీద ఆయన మీద చెప్పులేసిన పరిస్థితి ఉంది. అదేమంటే అది ప్రజాస్వామ్యంలో ప్రజలకున్న స్వేచ్ఛ అని చెప్పి కూడా ఆ రోజున్న గౌతమ్ సవాంగ్ లాంటి వాళ్ళు మాట్లాడారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి రెడ్ కార్పెట్ వేసి మరి యాక్చువల్గా ములాఖత్కి సమయం అయిపోయింది, ములాఖతులు కూడా లేవు. అది ప్రభుత్వం తరపు నుంచి ఆ మ్యాండేట్ వచ్చినా ములాఖత్ లేవని చెప్పినా అక్కడ ఎవరు అడిగే వాళ్ళు కూడా లేరు. కానీ ఆయనకి రెడ్ కార్పెట్ వేసి మరి ఈరోజు టీడీపీ ఆయన నెల్లూరు జైలుకు పంపించింది. అది కూడా 25 లక్షలు ఖర్చు పెట్టుకొని మరి హెలికాప్టర్ స్పెషల్ చాపర్లో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళడం జరిగింది. జైలుకి వెళ్తమే ఒక తప్పు, అది కూడా ఒక రాజ్యాంగబద్ధంగా ఒక పదవిలో ఉండి ఎమ్మెల్యేగా ఒక రాజ్యాంగపరమైన ఈసీ వైపు నుంచి వచ్చిన ఆర్డర్స్ అవి పిన్నెల్లిని లోపలేయాలని చెప్పేసి ఓపెన్గా ఆయన ఈవీఎంని పగలగొట్టారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఏదైతే మాచర్లను తన అక్రమాలకు అడ్డాగా మార్చుకున్న పిన్నెల్లి తన ఓటమిని ముందుగానే ఊహించి దాన్ని సహించలేక ఆ ఫ్రస్ట్రేషన్లో దాన్ని పగలగొట్టారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత రెడ్ బుక్ అనే పేరుతోనే ఆయన హడావిడి చేశారు అక్కడ. అంతేకాదు పగలగొడితే తప్పేంటి అన్నట్టుగా మాట్లాడారు. అంటే మిగతా వాళ్ళు కూడా పిన్నెల్లికి అక్కడ అనుకూలమైన పరిస్థితి లేదు అందుకే పగలగొట్టారంటూ చాలా క్యాజువల్గా మాట్లాడారు. అంటే పిన్నెల్లి ఈవీఎం పగలగొడతా అని జగన్మోహన్ రెడ్డి చాలా సానుకూలంగా చాలా స్పోర్టివ్గా తీసుకుంటూ మిగతా వాళ్ళు ఎందుకు పగలగొట్టలేదు అన్నట్టుగా మాట్లాడారు. ఆ కలరింగ్ ఇచ్చారు. అంతేకాదు సరే అంతటితోనే అయిపోలేదు, దాన్ని పక్కన లాయర్లు కూడా సుమోటోగా తీసుకున్న పరిస్థితి ఉంది, అపోనెంట్ లాయర్స్ కూడా ఆ ఇష్యూని. అప్పుడు దాకా కేవలం లోకేష్ ట్విట్టర్ అకౌంట్ నుంచి మాత్రమే ఆ వీడియో అప్లోడ్ అయింది అని చెప్పి కూడా దాన్ని ఒక కాజ్గా చూపిస్తూ వచ్చారు లాయర్లు అంతా కూడా, ఎవరైతే పిన్నెల్లికి చెందిన లాయర్లు అంతా కూడా. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పగలగొడితే తప్పేంటి అన్నట్టు ఎండార్స్ చేస్తున్నట్టు మాట్లాడారో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి మాటలను కూడా సుమోటోగా తీసుకునే పరిస్థితి ఆయన అపోనెంట్ లాయర్స్, పిన్నెల్ అపోనెంట్ లాయర్స్. అదొక ఎత్తు అయితే హెచ్చరిస్తున్నా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. కనీసం ప్రభుత్వం ఏర్పడి 4 రోజులు కూడా కాలేదు, ఒక గ్రేస్ పీరియడ్ ఇవ్వాలి ప్రభుత్వానికి. అటు ప్రతిపక్షం అసలు ప్రతిపక్ష హోదా కూడా లేదు గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి. ఒక 4 రోజులు కనీసం హనీమూన్ పీరియడ్ అయినా ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అదే స్థాయిలో ఒక హెచ్చరిస్తున్నా అంటూ కూడా ఆయన వేలు చూపిస్తూ చంద్రబాబు నాయుడికి 10 సార్లు మాట్లాడారు హెచ్చరిస్తున్నా అంటూ. సో ఇది కూడా టీడీపీ నిజంగానే టీడీపీ క్యాడర్ని డిఫెన్స్లో పడేసింది. నిన్న మొన్న బయటకు వచ్చి మాట్లాడేందుకే జనం ముందుకు వచ్చేందుకే సిగ్గుపడిన జగన్మోహన్ రెడ్డి 2 రోజులకే వెళ్ళి ఆ స్థాయిలో తొడగొడుతూ నెల్లూరు జైలు ముందు సవాల్ చేయడానికి అయితే మాత్రం మనస్ఫూర్తిగా టీడీపీని మెచ్చుకున్న టీడీపీ క్యాడర్ ఎవరూ కూడా యాక్సెప్ట్ చేయలేదంటే అది వాస్తవమే.
దెన్ మూడో ఇష్యూ ఏదంటే, ఒకటి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి ఆయన ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రయారిటీ టీడీపీకి ఇచ్చే ప్రయత్నం చేయడం, రెండోది రెడ్ కార్పెట్ వేసి మరీ నెల్లూరు జైలుకు పంపించడం. ఇక మూడో ఇష్యూ ఏంటంటే వినుకొండలో ఆ పార్టీ కార్యకర్త మరో కార్యకర్తను చంపేయడం జరిగింది. అది యాక్చువల్గా వ్యక్తిగత గొడవలే. పోలీసులు కూడా వితిన్ 1 డేలోనే దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఆ ఎంక్వైరీ చేసి ఎందుకు చంపారు అనే కారణాలను కూడా బయటికి వెల్లడించారు కూడా. అది పూర్తిగా ఇద్దరి మధ్య జరిగిన ఒక ఈగో ఫీలింగ్స్, ఒక ఆధిపత్య పోరు, పర్సనల్ గొడవల కారణంగానే. అది కూడా వాళ్ళిద్దరు టీడీపీ వైసీపీ వాళ్ళు కాదు, ఇద్దరు వైసీపీ వాళ్ళే. సో లోకల్గా బోల బ్రహ్మనాయుడు అనుచరులే వాళ్ళిద్దరు కూడా. అది అందరూ చెప్తూ ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి అలా చనిపోయారో లేదో పార్టీ కార్యకర్త ఇలా పర్యటన పెట్టుకున్నారు. అంతేకాదు ఆయన పర్యటనని అసలు ఇప్పుడు 144 సెక్షన్ ఉంది వినుకొండలో. అట్లాంటప్పుడు అది జగన్మోహన్ రెడ్డి అయినా ఇంకొకరైనా అక్కడ పర్యటనకి అడ్డుకోవచ్చు కూడా ప్రభుత్వం వైపు నుంచి. గతంలో చంద్రబాబు నాయుడు వైజాగ్ సొంత కాన్స్టిట్యున్సీ కుప్పం వెళ్తుంటే అన్న క్యాంటీన్ ఓపెనింగ్కి ఆయన వెంటున్న అనుచరులను కూడా కొట్టే పరిస్థితి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు. సో అంతేకాదు చాలా చోట్ల వైజాగ్ పర్యటనలో ఆయన మీద రాళ్లు పడ్డ పరిస్థితి ఉంది, రోడ్డు మీద కూర్చొని నిరసన తెలిపిన సిచ్యువేషన్ ఉంది. ఇవన్నీ కూడా గుర్తులేవా అనేది మనం పక్కన పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి రెడ్ కార్పెట్ వేసి మరి కొత్తగా వెహికల్ని ఏర్పాటు చేసి మరి పంపిస్తే మధ్యలో ఆయన ఆ వెహికల్ దిగారు. వితిన్ 1.5 అవర్లో తాడేపల్లి నుంచి వినుకొండ వెళ్ళే పరిస్థితి ఉంటే ఆయన క్యాన్వాయ్లో ఆ వెహికల్ని పక్కన పడేసి ఆయన క్యాన్వాయ్లో పొద్దు నుంచి దాదాపు ఒక 6-7 గంటల సేపు రోడ్డు మీద మొత్తం నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ మొత్తం హోరెత్తించుకుంటూ రోడ్లు మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి వినుకొండ పర్యటన చేశారు. సో ఎక్కడ కూడా జనం ఆయన్నో లేకపోతే కామన్ మెన్నో వచ్చి అడ్డుకున్న పరిస్థితి అయితే లేదు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అసలు దాన్ని ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడారు, దాన్ని ఎవరైనా పార్టీ కార్యకర్త చనిపోయారు, సరే వెళ్ళారు, పరామర్శించారు అనుకోవచ్చు. దాన్ని అది టీడీపీ హత్యగా, చంద్రబాబు నాయుడు లోకేష్ దగ్గర నుంచి చేయించిన హత్యగా ఆయన మాట్లాడారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందంటూ కూడా మాట్లాడారు. ఇంకా అసలు పూర్తి స్థాయిలో ఆ రెడ్ బుక్ ఏంటి, దానిలో ఉన్న అంశాలు ఏంటి అనేదే లోకేష్ ఇంకా బయటికి తీయలేదు. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందంటూ కూడా చాలా ఆవేశంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఇప్పటిదాకా అసెంబ్లీకి వెళ్ళొద్దు అనుకున్నారు ఆయన. నిజానికి ఇదే చర్చ ఉంది పార్టీలో కూడా. కానీ ఈ ఇష్యూ కేంద్రంగా అసెంబ్లీకి వెళ్తాం, బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ స్పీచ్ని అడ్డుకుంటాం, అదేవిధంగా పార్లమెంట్ సమావేశాలకు వెళ్తాం, పార్లమెంట్ సమావేశాల్లో అవసరమైతే ప్రొటెస్ట్ చేస్తామంటూ కూడా చాలా నెమ్మదిగా చాలా సోలో ప్రొటెస్ట్ చేస్తామంటూ కూడా మాట్లాడారు. ఎందుకంటే అక్కడ మోడీ అంటే భయం కాబట్టి. సో సోలో ప్రొటెస్ట్ చేస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబుని హెచ్చరిస్తున్నా అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. ఇక సోషల్ మీడియా ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఒక శవం దొరికింది, ఆయన శవరాజకీయాలు చేస్తున్నారని సోషల్ మీడియా మొత్తం హోరెత్తుతూ ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డిని వినుకొండకు పంపించింది ఎవరు, అక్కడ 144 సెక్షన్ ఉన్నా అనేది ఇప్పుడు అసలు జరుగుతున్న చర్చ. అంత స్కోప్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది టీడీపీ అనేది చాలా చోట్ల చాలా సీరియస్గా టీడీపీ క్యాడర్లో కూడా జరుగుతోంది. సో మొన్న మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రి కాకముందు సీట్ల ఎంపిక దగ్గర నుంచి ఒకేసారి ఫస్ట్ అటెంప్ట్లోనే 115 సీట్స్ అనౌన్స్ చేశారు ఆయన. ఓ సీట్ల ఎంపిక దగ్గర నుంచి అనేక విషయాలు అటు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని దగ్గరికి వచ్చి ఆలింగనం చేసుకోవడం వరకు తాను మారేనని చెప్తున్నారు, ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు, చాలా అంశాల్లో నిజంగానే మారారు కూడా. సో చంద్రబాబు నాయుడు 4.0 కలవబోతున్నాం అంటూ కూడా చాలామంది మాట్లాడుకున్నారు కూడా. కానీ ఈరోజు చూసినట్లయితే ఇంకా చంద్రబాబు నాయుడు ఒక వెండెట్టా పాలిటిక్స్ అనే అంశాన్ని తెర మీదకి తీసుకురాబోతున్నప్పటికీ బట్ జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదా అనేది టీడీపీ క్యాడర్కి వస్తున్న ప్రశ్న. ఇక్కడ ఇంకా టీడీపీ డిఫెన్స్లో పడుతున్న ఒక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అలా వెళ్తారు, దానికి టీడీపీ నేతలు పర్మిట్ చేస్తారు, ప్రభుత్వం ఆయనకి రెడ్ కార్పెట్ వేసి మరి ఆహ్వానం తీసుకెళ్తోంది ఎక్కడికి వెళ్ళాలనుకున్నా. ఇప్పుడు మనం చెప్పుకున్న 3 ఇష్యూలే చాలు. ఆ ఇష్యూ తర్వాత ఆయన టీడీపీ అంతా తప్పులు చేసిందంటూ టాప్ టు బాటం ఒక అరగంట సేపు సుదీర్ఘంగా టీడీపీని విమర్శిస్తూ ఉంటారు. టీడీపీ నేతలకు కానీ ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో ఉన్న మంత్రులు కానీ ఆ జగన్మోహన్ రెడ్డిని ఖండించడానికో, జగన్మోహన్ రెడ్డి మాటల్ని వాళ్ళు డినై చేయడానికో, లేకపోతే అది నిజం కాదు మాదే నిజం అని ప్రూవ్ చేసుకోవడానికో దాదాపు ఒక వారం రోజులు పడుతుంది. ఇప్పుడు అసెంబ్లీ ఇష్యూ సేమ్ అలాగే అయింది. అసెంబ్లీది అయ్యి జనం కొంచెం మర్చిపోతున్నారు అనుకునేటప్పటికీ నెల్లూరు జైలు సంఘటన జరిగింది, అది మర్చిపోతున్నారు అనుకునేటప్పటికీ ఇప్పుడు ఈ వినుకొండ సంఘటన జరిగింది. ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి బురద పోస్తే దాన్ని గడుక్కునే ప్రయత్నంలోనే టీడీపీ పెద్దలు బిజీ అవుతున్నారు, మంత్రులు బిజీ అవుతున్నారు పాలన మీద ఫోకస్ పెడతాం కంటే. సో ఈ అంశాలే చాలా కీన్గా క్యాడర్లో పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేస్తుంటే కామన్ మ్యాన్లో కూడా ఈ చర్చ అయితే చాలా సీరియస్గా జరుగుతోంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అన్ని అవకతవకలున్నా, అన్ని అక్రమాలున్నా, పార్టీ నేతలు అన్ని అక్రమాలకు దోపిడీలకు పాల్పడ్డా ఎందుకు చంద్రబాబు నాయుడు కట్టడి చేయలేకపోతున్నారు అనేది కూడా ఒక చర్చ. సరే ఇంతవరకు అధికార యంత్రాంగాన్ని పూర్తిగా సమకూర్చుకోలేదు, ల్యాక్ ఆఫ్ అధికారులు చాలామంది లేకపోవడం వల్ల కారణం కావచ్చు. ఇవన్నీ చాలా కారణాలు, ఏదైతే అడ్మినిస్ట్రేషన్ పరంగా కొన్ని కారణాలు ఉన్నప్పటికీ బట్ మిగతా వాటి పరంగా జగన్మోహన్ రెడ్డికి మినిమం
ఏదైతే పర్యటన లేకున్నా అవకాశం లేకున్నా పంపించే ప్రయత్నం చేయడం, ఆయన తిడితే వీళ్ళందరూ దాన్ని దులుపుకునే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతున్నాయి క్యాడర్లో. ఎందుకు జగన్మోహన్ రెడ్డిని హీరోని చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఆయనకి ఎందుకు అవకాశం ఇస్తున్నారు, ఆయన ఎందుకు తన వాయిస్ని రైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, వితిన్ 1 monthలోనే వాయిస్ రైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలా సీరియస్గా జరుగుతున్న చర్చ. అంతేకాదు ఇదే మ్యాండేట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వచ్చినట్లయితే ఈ పార్టీకి చంద్రబాబు నాయుడు, లోకేష్తో సహా టీడీపీ సీనియర్ లీడర్ మొత్తాన్ని వాషౌట్ చేసి జైల్లో పెట్టేవాళ్ళు ఆయన, అది వాస్తవం కూడా. సో ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఒక వెండెట్టా పాలిటిక్స్ తెర మీదకి తీసుకొస్తే, వెండెట్టా లేకపోయినా సరే ఈరోజు కనీసం ఆయన చేసిన తప్పులను ఎత్తి చూపుతూ అన్న ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అనేది ఒక చర్చ. మరి ఈ విషయం మీద టీడీపీ పునరాలోచిస్తుందా, ఇలాగే 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డిని వరుసగా హీరోని చేసుకుంటూ వెళ్తుందా అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.